అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల. శీర్షిక ఎవరికీ చెప్పక. 4వ భాగం. టైఫాయిడ్ జ్వరం అన్నాడు డాక్టర్. అంటే సన్నిపాత జ్వరమా? అడిగాడు సుందర్రామయ్య. అవును అని వసారాలోనికి వెళ్ళాడు డాక్టర్ కృష్ణారెడ్డి. చిత్తూరు తీసుకువెళ్ళమంటారా? అడిగాడు సుందర్రామయ్య. ఇప్పుడా? నోనో, కదల్చకూడదు. ఐస్ తెప్పించాలి. ఎక్కడ దొరుకుతుంది? ఐసా? చిత్తూరుకు వెళ్ళి రావాలి. రోజూ 20 పౌనులు ఐస్ తెప్పించండి. చెక్కపెట్టులో పెట్టి రంపపు పొట్టు దట్టంగా చుట్టూ వేశారంటే మర్నాటి వరకు కరిగిపోకుండా ఉంటుంది. మందులు రాసిస్తాను. మందులతో పాటు ఐస్ బ్యాగ్ కూడా తెప్పించండి. నేను ఇక్కడ వారం రోజులుంటాను. రోజూ వచ్చి చూస్తాను చెప్పాడు డాక్టర్. అర్ధరాత్రి ఎప్పుడో కళ్ళు తెరిచాడు మూర్తి. రిజల్ట్స్ వచ్చాయా? అడిగాడు లలితని. లేదు. రాగానే చెప్పు. ఇంజనీరింగ్ కాలేజీలో సీటుకి దరఖాస్తు పెట్టాలి. చెబుతాను అన్నది లలిత. మళ్ళీ కళ్ళు మూసుకుని ఏదో గొణగటం ప్రారంభించాడు. లలితకి అర్థం కాలేదు. తండ్రిని పిలుచుకొచ్చింది. ఆయనకి తెలియటం లేదు. ఏమిటబ్బాయి, ఏమిటి? అడిగాడు ఆదుర్దాగా. మూర్తి కళ్ళు తెరవకుండా తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నాడు. సంధిలా ఉంది అన్నది లలిత తల్లి. 7వ రోజే సందా? అన్నాడు సుందర్రామయ్య. మర్నాడు డాక్టర్ వచ్చి చూసి, కాలేజీ విషయాలే ఏవో గొణుగుతున్నాడు, కంగారు పడకండి అని ధైర్యం చెప్పాడు. రోజుకి 1-2 సార్లు కళ్ళు తెరిచి లలితని అడుగుతున్నాడు. రిజల్ట్స్ వచ్చాయా? నాకు క్లాస్ వచ్చిందా అని. 12వ రోజు జ్వరం చాలా తీవ్రమైంది. 13వ రోజు పక్క మీద ఎగిరిపడుతున్నాడు. ఆ వేళ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు పత్రికలో పడ్డాయి. లలిత తమ్ముడు పత్రిక తెచ్చాడు. మూర్తి నెంబర్ లలితకి తెలుసు. కానీ పత్రికల్లో నెంబర్ చూడటం ఎవరికీ తెలియదు. డాక్టర్ వచ్చాక నెంబర్ చెప్పి చూడమని అడిగాడు సుందర్రామయ్య. ఇదిగో ఇక్కడ ఉంది ఆ నెంబరు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అని డాక్టర్ చెప్పగానే, ఏమండి, ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారట అన్నది లలిత భర్త చెవిలో. ఇప్పుడు ఏం చెప్పినా లాభం లేదు. అతనికి తెలియటం లేదు అని డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ప్రమాదంగా ఉందా? అడిగాడు సుందర్రామయ్య. ఈ రాత్రి గడిస్తే ఇక ప్రమాదమేమీ ఉండదు అన్నాడు డాక్టర్. సుందర్రామయ్య పెద్ద చిక్కులో పడ్డాడు. ఆలోచిస్తూ కాసేపు కూర్చుని చివరికి పెద్ద కొడుకును పిలిచి, నువ్వు వెంటనే బస్సులో చిత్తూరు వెళ్ళి నీ బావకి టైఫాయిడ్ వచ్చిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని చలపతిరావు గారికి చెప్పి వెంటనే తిరిగిరా అని డబ్బిచ్చి పంపించాడు. శంకర్రెడ్డి కూతురు పెళ్ళి అయిపోయి 2 రోజులయింది. కృష్ణారెడ్డి ఆ రోజు కడప వెళ్ళి డ్యూటీలో చేరాలి. కానీ మానేశాడు. సుందర్రామయ్య గారి ఇంట్లో నుంచి కదలలేదతను. అందరూ మూర్తి మంచం చుట్టూ చేరారు. ఐస్ బ్యాగ్ తల మీద నుంచి తోసేస్తున్నాడు మూర్తి. తల అటూ ఇటూ తిప్పుతున్నాడు. నిమిషానికొకసారి మంచం మీద నుంచి లేచిపోతున్నాడు. నాకు సీట్ ఇవ్వకపోతే నిన్ను షూట్ చేస్తాను అరుస్తున్నాడు. మామయ్య, నా తప్పు కాదు, తప్పు రత్నది. అడుగు చూడు, నిజం చెప్పమను గొణుగుతున్నాడు. ఒరే గోపాలం, శ్రద్ధగా చదవరా. పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగం చేసి మీ నాన్నని అమ్మని సుఖపెట్టరా జాలిగా అంటున్నాడు. అత్తయ్య, నువ్వెలా నన్ను మర్చిపోయావు అత్తయ్య? నేను చచ్చిపోయాననుకున్నావా? నిన్ను చూడాలనుంది అని ఏడుస్తున్నాడు. రత్న, కన్నావా? పిల్లాడా? ఎవరి పోలిక? నీకు పెళ్ళయిందా? మామయ్య, నిన్నొక మాట అడుగుతాను, జవాబు చెబుతావా? నువ్వన్నట్లు తప్పంతా నాదే అనుకుందాం. నేనే రత్నని చెడగొట్టాననుకో. నా డబ్బంతా తీసుకుని నన్ను వీధిలోనికి బికారిగా తరిమేయటం న్యాయమేనా? ఏడుస్తున్నాడు. రాత్రి 11 గంటలకి చిత్తూరు నుంచి వచ్చాడు సుందర్రామయ్య పెద్ద కొడుకు. వాళ్ళెవరూ రానన్నారు చెప్పాడు. లలిత తండ్రి మొహం చూడలేకపోయింది. సుందర్రామయ్య భార్య మొహం చూడలేకపోయాడు. డాక్టర్ కృష్ణారెడ్డికి తెలిసిపోయిందని సిగ్గు దిగులు అందరికీనూ. ఆయన ఈ విషయం పట్టించుకోడని, ఎవరికీ చెప్పడని
అది ఆయన వృత్తి ధర్మమని వాళ్ళెవరికీ తెలియదు. డాక్టర్ ఏవో మందులు, ఇంజెక్షన్లు ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని అందరూ 1000 కళ్ళతో చూస్తూ కనిపెట్టుకుని ఉన్నారు. అరిచి అరిచి అలసిపోయినట్లుగా శాంతంగా నిద్రపోతున్నాడు మూర్తి. అరగంట తర్వాత ఇక పర్వాలేదు అన్నాడు డాక్టర్. అందరూ నిట్టూర్చారు. లలిత లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి పటం ముందు సాష్టాంగపడింది. మూర్తి మళ్ళీ లేచి తిరగటానికి 2 నెలలు పట్టింది. ఇంకా చాలా బలహీనంగానే ఉన్నాడు. కాలేజీ తెరిచి నెల దాటింది. ఇప్పుడైనా వెళ్ళాలి అన్నాడు లలితతో. ఈ సంవత్సరం పోనివ్వండి, వచ్చే సంవత్సరం చేరవచ్చు. నీకు తెలియదు లలిత, ఒక్క సంవత్సరం మానేస్తే ఇక అంతే. మళ్ళీ చదువు సాగదు. వెళతాను. తనకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందని, ఆలస్యంగా వచ్చి చేరుతానని దరఖాస్తు పెట్టినప్పుడే రాశాడు. ఫస్ట్ క్లాసులో పాస్ అయినాడు కనుక సీటు అట్టే ఉంచుతామని కాలేజీ వాళ్ళు కూడా రాశారు. చాలా బలహీనంగా ఉన్నావయ్యా, మద్రాసుకి ఎట్లా వెళతావు? ఎట్లా చదువుతావు? ఈ ఏడు విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు సుందర్రామయ్య. ఏమైనా సరే కాలేజీలో చేరతానని మద్రాసుకి ప్రయాణమయ్యాడు మూర్తి. లలితకి ఇంజనీర్ కావాలన్న దృఢ సంకల్పం నన్ను ఈ ఊళ్ళో, ఈ హాస్టల్లో ఉండేటట్లు చేస్తుంది. కానీ లేకపోతే నిన్ను వదిలి దూరంగా ఉండలేను. ఏ పని చేస్తున్నా నువ్వే జ్ఞాపకం వస్తున్నావు. నీ లాలన, నీ ఆపేక్ష, నీ దయ, నీ ప్రేమ, నీ వేళ్ల స్పర్శ, నీ పెదముల ఎరుపు. ఇంక రాయన్లే, నీ తమ్ముడు ఈ ఉత్తరం చూస్తాడేమో. నన్ను క్షణక్షణం నీ దగ్గరికి వెళ్ళమంటున్నాయి. దసరాకి వస్తాను. 10 రోజులు ఉంటాను. ఆ 10 రోజుల్లో బ్యాటరీ ఛార్జ్ చేసినట్లు నీ ప్రేమతో నా గుండె నింపుకుని వస్తే ఇంకో 6 నెలలు ఇక్కడ బ్రతకగలుగుతాను. నీ మూర్తి. లలితకి ఇలా ఉత్తరాలు రాస్తున్నాడు మూర్తి. మీరు ఉత్తరాలు బాగా రాస్తారు. నాకు రాయటం తెలియదు. అక్షరాలు కూడా కుదురుగా ఉండవు. తప్పులుంటాయి. మీ ఉత్తరాలు చదువుతుంటే అక్కడికి వచ్చి మీతో, మీ దగ్గరే ఉండాలనిపిస్తోంది. రోజూ పొద్దున్న వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు పరీక్ష పాస్ అవ్వాలని. సంధిలో రత్న గురించి మూర్తి అన్న మాటల విషయం లలిత గాని, ఆమె తల్లిదండ్రులు గాని ఎవరూ మూర్తిని అడగలేదు. అందువల్ల వాళ్ళకి తెలుసునని మూర్తికి తెలియదు. మీరు దసరాకి వచ్చేటప్పుడు తిరుపతి మీదుగానే వస్తారుగా. నా మాట విని తిరుపతిలో దిగి కొండెక్కి దేవుడి దర్శనం చేసుకునండి. దేవుడు ప్రసాదం తీసుకునండి అని లలిత రాసింది. మూర్తి ఇదివరకు చాలాసార్లు తిరుపతి ఊళ్ళో దిగి బస్సు మారాడు. కానీ కొండ మీదకి వెళ్ళలేదు. వెళ్ళాలని అతనికి తట్టనే లేదు. లలిత రాయటం వల్ల ఈసారి కొండ మీదకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. దిగువ తిరుపతిలో హోటల్కి వెళ్ళి కడుపు నింపుకుని బస్టాండ్కి వెళ్ళి కొండ మీదకి వెళ్ళే బస్సు ఎక్కాడు. బస్సు ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరుతుందనగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చి బస్సు ఎక్కారు కొందరు ఆడపిల్లలు. ఆడవాళ్ల సీట్లలో చోటు లేకపోవటం వల్ల మగవాళ్లు కూర్చున్న వైపు వచ్చి మూర్తి కూర్చుని ఉన్న చోటికి 2 సీట్ల అవతల కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న తర్వాత చూశాడు మూర్తి. ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి రత్న. తనని చూడలేదు. వెంటనే మొహం తిప్పేసుకున్నాడు. తనని రత్న చూస్తే పలకరించవలసి వస్తుందని, చూసి కూడా పలకరించకుండా ఉండటం బావుండదని, పలకరిస్తే ఏం జరుగుతుందోనని భయం. సామాన్లన్నీ వచ్చాయా? వనజాక్షి, పంకజాక్షి కూడా వస్తే బావుండేది. 3 రోజులు కొండ మీద మనకేం తోస్తుంది? క్యారం బోర్డు తెచ్చుకోవాల్సింది. తోచనప్పుడల్లా దేవుడి దర్శనానికి వెళితే సరి. ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. రత్న తిరుపతిలో ఎందుకున్నది? ఆమె కూడా ఉన్న ఈ ఆడపిల్లలంతా ఎవరు? రత్నకి పెళ్ళయిందా లేదా? కొండ మీద 3 రోజులుంటారా? మూర్తి ఆలోచనలో పడ్డాడు. మిగతా ఆడపిల్లల మాటలు వినిపిస్తున్నాయి కానీ రత్న గొంతు వినిపించటం లేదు. బస్సు కదిలింది. ఉండబట్టలేక మూర్తి ఆ ఆడపిల్లల వైపు చూశాడు. రత్న తననే చూస్తుంది. కళ్ళు కళ్ళు కలిశాయి. పలకరింపుగా నవ్వింది. మూర్తి కూడా నవ్వాడు. దేవుడి దర్శనానికి వెళుతున్నావా? అడిగింది రత్న బిగ్గరగా, బస్సు రొదలో వినపడదేమోనని.
వీళ్ళందరూ ఎవరు? చెప్పింది. ఆ అమ్మాయిలందరూ మూర్తిని చూస్తున్నారు. ఇక్కడికి రా, ఖాళీగా ఉంది, పిలిచింది రత్న. పర్వాలేదు అన్నాడు మూర్తి కదలకుండానే. రావయ్యా, సిగ్గుపడతావేం? అరిచింది రత్న. బస్సులో అందరూ మూర్తి వైపే చూస్తున్నారు. అప్పుడు నిజంగానే మూర్తికి సిగ్గేసింది. లేని నవ్వు తెచ్చిపెట్టుకుని రత్న కూర్చున్న సీటుకి ఎదురుగా ఉన్న సీటులో ముగ్గురు మధ్యన చోటు చేసుకుని కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చదువుతున్నావు? అడిగింది రత్న. చెప్పాడు. ఈ ఊళ్ళో ఎందుకున్నావు? అడిగాడు మూర్తి. స్కూల్ ఫైనల్ పూర్తయింది, టీచర్ ట్రైనింగ్కి వచ్చాను ఇక్కడికి. నువ్వు కొండ మీద ఎన్ని రోజులుంటావు? దేవుడి దర్శనం కాగానే వచ్చేస్తాను. అత్తయ్య, మామయ్య, గోపాలం ఎలా ఉన్నారు? నాన్నకి బీపీ, కోపం ఎక్కువైంది. అమ్మ బాగానే ఉంది. కష్టపడి స్కూల్ ఫైనల్కి వచ్చాడు గోపాలం. బాగా పొడిగయ్యాడు. నీకన్నా పొడిగే. బస్సు కొండపైకి చేరుకున్నది. ఇప్పుడు దర్శనం కాదు, సాయంకాలం 4 గంటలకే. ఇక్కడేం చేస్తావు ఇప్పుడు? మాతో పాటు కాటేజీకి రా అన్నది రత్న. స్నానం చేసి కాసేపు కొండ మీద తిరిగి గుడికి వెళ్తాను అన్నాడు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి రహస్యంగా అంది. వద్దు. ఇతను సిగ్గుపడుతున్నాడు మన కాటేజీకి రావటానికి. మీరు వెళ్ళండి, నేను ఇతనితో కలిసి గుడికి వెళ్ళి తర్వాత వస్తాను అన్నది రత్న తన స్నేహితురాళ్లతో. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటి రత్న, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇక్కడ మనల్ని ఎవరు చూస్తారు? పద. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం. ఏముంది మాట్లాడుకోవటానికి అన్నాడు. చాలా విషయాలున్నాయి అని గుడివైపు కాక ఘాట్ రోడ్డు వైపు దారి తీసింది రత్న. అరఫర్లాంగు వెళ్ళి తలుపు మూసి ఉన్న ఒక కాటేజీ వసారాలో కూర్చున్నారు. నీకు ఈ ప్రాంతాలన్నీ బాగా తెలుసులాగుందే అన్నాడు మూర్తి. ఆ, నెలకొకసారైనా వస్తాం గుడికి. ఆ పిల్లలంతా నీ క్లాస్మేట్సా? అవును. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అడగవేం అన్నది రత్న. ఏమిటి? ఆ విషయమే. ఏ విషయము? అతన్ని జాలిగా చూసింది. నిజంగా మర్చిపోయావా లేక నటిస్తున్నావా అన్నది. అడగటం దేనికి? అడిగి నేనేం చేయగలను అన్నాడు. మగపిల్లవాణ్ణి కన్నాను. అతను మాట్లాడలేదు. అంతా నీ పోలికే. మూర్తి తల వంచుకున్నాడు. ఈ ఊళ్ళోనే కన్నాను. లేడీ డాక్టర్ ఏర్పాటు చేసింది. కన్న నెల రోజులకి ఒకళ్ళకి పెంపకానికి ఇచ్చేశాను. మంచి పని చేశావు. నాకు సంబంధం వెతుకుతున్నారు. నేను చేసుకోనంటున్నాను. ఎందుకని? చెప్పినా నీకు అర్థం కాదు. పెళ్లి చేసుకోవాలని లేదు నాకు. అంతే. ట్రైనింగ్ అయిన తర్వాత నా పిల్లవాణ్ణి నా దగ్గరికి తెచ్చుకోవాలని ఉంది. ఆ పెంచుకున్న వాళ్ళు ఇస్తారా? ఇస్తారు. చాలా మంచివాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేక కాదు పెంపకానికి తీసుకున్నది. వాళ్ళిద్దరూ చాలా పెద్దవాళ్ళు. ఆయనకి 60 ఏళ్ళు పైనుంటాయి. ఆమెకి 55 ఉంటాయి. పెళ్ళైన 2 కూతుళ్ళు, అరడజను మనవలు మనవరాళ్ళు, పెళ్ళయి ఉద్యోగాలు చేస్తున్న 3 కొడుకులు. అంతమందున్నారు. ఆయన పేరు రాఘవేంద్రరావు. ఆమె పేరు సుభద్రమ్మ. ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు కూడా వెళ్ళాడు. నాలాంటి వాళ్ళకి సహాయం చేయటానికే అటువంటి పిల్లల్ని పెంపకానికి తీసుకుంటారు. తల్లి కానీ తండ్రి కానీ తీసుకువెళతానంటే తిరిగి ఇచ్చేస్తారు. వాళ్ళెవరో మంచివాళ్ళలా ఉన్నారే. నీకు చూడాలని ఉంటే వెళ్ళి చూడు. గోవిందరాజుల స్వామి గుడి దగ్గర ఆయన ఇల్లు. అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. నా పేరు చెప్పి పిల్లాన్ని చూపించమని అడిగితే చూపిస్తారు. ఎందుకులెద్దు అన్నాడు. నీ ఇష్టం. నీకు క్యూరియాసిటీ ఉందేమోనని చెప్పాను అంతే. అది సరేగాని లలిత ఎలా ఉంది? బాగానే ఉంది. తర్వాత ఇతర విషయాలు మాట్లాడుకున్నారు. మూర్తి లేచాడు. ఇక నేను వెళ్ళి క్యూలో నిలబడతాను అన్నాడు. అయితే ఈ రాత్రే వెళ్ళిపోతావా? బస్సు దొరక్కపోతే మా కాటేజీకి రా. మూర్తి నవ్వి, నీకు బుద్ధెప్పుడొస్తుంది అన్నాడు. నీ మీద ఇష్టం ఉండటం బుద్ధి లేకపోవటమా?
అన్నది. రాఘవేంద్రరావు, సుభద్రమ్మ ఉన్నారు కదా అన్న ధైర్యమా? రత్న కోపంగా చూసింది. అలా అసహ్యంగా మాట్లాడుకు. మళ్ళీ ఎప్పుడైనా తిరుపతికి వస్తే మా హాస్టల్కి వచ్చి నన్ను చూడు అని హాస్టల్ అడ్రస్ చెప్పింది. మూర్తి దేవాలయం వైపు వెళ్ళిపోయాడు. రత్న తన స్నేహితురాళ్ల దగ్గరికి వెళ్ళింది. బస్సులో సీటు దొరికి మూర్తి ఎగువ తిరుపతికి చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలయింది. అప్పుడిక నిజంపేటకి బస్సు లేదు. భోజనం చేసి ఈ రాత్రి ఎక్కడ గడపటం? సత్రానికి వెళదామా అని ఆలోచిస్తూ బజారు వీధిలో నిల్చున్నాడు. ఓ యువకుడు, యువతి ఏడాది పిల్లని ఎత్తుకుని వస్తున్నారు. మూర్తి నిలబడిన చోట ఆగి అక్కడ ఉన్న కొట్లో చాక్లెట్లు కొని వెళ్ళిపోయారు. తను తండ్రి. తనకి ఏడాది పిల్లాడున్నాడు. వెళ్ళి చూడమన్నది రత్న. చూస్తే ఆ రాఘవేంద్రరావు, సుభద్రమ్మ తనని ప్రశ్నలు అడుగుతారా? అడగని. జవాబులు చెప్పటం తనకిష్టం లేకపోతే వచ్చేయవచ్చు. రాఘవేంద్రరావు ఇల్లు సులభంగానే కనుక్కున్నాడు. ఆయన వసారాలో కూర్చుని చదువుకుంటున్నాడు. బట్టతల, కద్దరు పంచ, కద్దరు లాల్చి, విశాలమైన నుదురు, తీక్షణమైన కళ్ళు. మూర్తిని చూడగానే ఎవరు, ఏం కావాలి అడిగాడు. రత్న పంపించింది అన్నాడు మూర్తి. రత్నంటే టీచర్ ట్రైనింగ్ అవుతోంది ఆమెనా? అవును. ఎందుకని పంపించింది? ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. విని వినిపించకుండా గొణిగాడు. మూర్తి ఇబ్బందిని గ్రహించి, ఓహో, చిట్టి తండ్రిని చూడాలా? నిద్రపోతున్నాడు, రండి చూపిస్తాను అని కుర్చీలోంచి లేచాడు రాఘవేంద్రరావు. హాలు పక్కనున్న గదిలోనికి ఆయన వెనకే వెళ్ళాడు మూర్తి. చిన్న చిన్న మంచాలు 4 ఉన్నాయి. వాటి మీద 4 పిల్లలు పడుకుని ఉన్నారు. అదిగో ఆ రెండో మంచం మీద నిద్రపోతున్నాడే, వాడే చిట్టి తండ్రి. మేము చిట్టి తండ్రి అని పిలుస్తాము. వాడి అమ్మ వెంకట్రావు అని పేరు పెట్టింది. మంచం మీద నుంచి క్రింద పడకుండా 2 వైపులా దిళ్లు పెట్టున్నాయి. మంచి రంగు, ఉంగరాల జుట్టు, కుక్కబొమ్మని కావలించుకుని పడుకున్నాడు. నిద్రలేపి ఎత్తుకుని మొహం దగ్గరగా చూడాలనిపించింది అతనికి. పొద్దున్న వచ్చారంటే చిట్టి తండ్రితో కాసేపు ఆడుకోవచ్చు అన్నాడు రాఘవేంద్రరావు. మూర్తి మొహంలో మార్పు చూడటం ఇష్టం లేక అతని వైపు చూడలేదు. పొద్దున్నే ఊరికి వెళ్ళిపోవాలి. అయితే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు రండి అన్నాడు తన కొడుకు. అదేదో చెప్పలేని అనుభూతి కలిగింది మూర్తికి. జేబులోంచి 5 రూపాయల నోటు తీసి వాడికేమైనా కొనివ్వండి అంటూ రాఘవేంద్రరావుకి ఇవ్వబోయాడు. అప్పుడు చూశాడు మూర్తి మొహం. నోటు తీసుకోకుండా రండి వెళదాం అన్నాడు. ఇంకో గదిలోనికి తీసుకువెళ్ళాడు. అది ఆఫీసు గదిలా ఉంది. కూర్చోండి. నేను అడిగే ప్రశ్నలకి వేటికైనా జవాబు చెప్పటానికి మీకు ఇష్టం లేకపోతే చెప్పనక్కర్లేదు. మీకు సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. రత్నకి చిట్టి తండ్రి అంటే ప్రాణం. ఇందాక మీ మొహం చూశాను. మీకు వాడి మీద ఆపేక్ష ఉంది. పరిస్థితులు బాగోలేక మీరు రత్నకి, చిట్టి తండ్రికి దూరంగా ఉండవలసి వస్తే ఆ పరిస్థితులేవో నాకు చెప్పండి. మీ ఇద్దరికీ పెళ్లి చేయించి మీకు ఉద్యోగం ఇప్పించి మీరిద్దరూ చిట్టి తండ్రితో సుఖంగా ఉండే ఏర్పాట్లు చేయగలను అన్నాడు రాఘవేంద్రరావు. అతను రాఘవేంద్రరావుని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఈ గదిలో మీరు నాతో ఏం చెప్పినా నేనెవ్వరికీ చెప్పను. ఏ రహస్యమూ బయటికి పొక్కనివ్వను. నా చేతనైతే సహాయం చేస్తాను, లేదా ఊరుకుంటాను అన్నాడు రాఘవేంద్రరావు. రత్న ఏం చెప్పింది అడిగాడు మూర్తి. ఏమీ చెప్పలేదు. నేను అడగలేదు కూడా. నేను సహాయం చేయగలననిపిస్తే అడుగుతాను. ఐడిల్ క్యూరియాసిటీ లేదు నాకు. రాఘవేంద్రరావుని చూసిన కొద్దీ తన బాగోగులు కోరి తనని సంరక్షించే ఆత్మీయుణ్ణి కలుసుకున్నట్లు అనిపిస్తుంది మూర్తికి. మీరు మాకు సహాయం చేసే అవకాశం లేదనుకుంటున్నాను. అయినా చెబుతున్నాను, మీకు ఓపిక ఉంటే వినండి అన్నాడు. చెప్పండి అన్నాడు రాఘవేంద్రరావు. తన చిన్నతనం నుంచి ఆ రోజు వరకు జరిగిందంతా పూర్తిగా చెప్పాడు మూర్తి. సుభద్రమ్మ ఎప్పుడు వచ్చి అక్కడ కూర్చుందో అతను చూడనేలేదు. మూర్తి చెప్పటం పూర్తయ్యేటప్పటికీ రాత్రి 11 గంటలైంది. ఎస్, యు ఆర్ కరెక్ట్.
ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితిది అన్నాడు రాఘవేంద్రరావు. మూర్తి లేచి నిలబడి, ఎవరికీ చెప్పకండి, నా గుండె బరువు తగ్గించుకోవటానికి చెప్పాను అని వెళ్ళిపోయాడు. 10 రోజులు లలితతో చాలా కులాసాగా గడిపాడు మూర్తి. ఇంకో 2 రోజుల్లో మద్రాసు వెళ్ళిపోవాలనగా అల్లుడితో మాట్లాడ్డానికి సుందర్రామయ్య అతనున్న గదిలోనికి వచ్చాడు. నువ్వు ఇక్కడే ఉండమ్మా అని కూతురుతో చెప్పి అల్లుడిని చూసి, అబ్బాయి, ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.